కంచిగచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. భూముల్లో జరుగుతున్న పనులపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహలతో కూడిన ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టి అన్ని రకాల కార్యకలాపాలపై స్టే విధించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఈ అంశంపై అఫిడవిట్ సమర్పించింది. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి నివేదిక సమర్పించాలని కేంద్ర సాధికార కమిటీని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ కేసు సుప్రీంకోర్టు ముందు విచారణకు వస్తున్న నేపథ్యంలో సిఎస్ శాంతికుమారి, తెలంగాణ పీసీసీఎఫ్ డోబ్రియాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్, సిఈసి దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన తర్వాత ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కంచిగచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగబోతోంది. ఇప్పటికైతే ఈ హెచ్సియు భూములకు సంబంధించి అయితే కంచిగచ్చిబౌలి భూములకు సంబంధించి ఎటువంటి చెట్ల నరికివేత కానీ ఎటువంటి పనులు చేయొద్దని చెప్పి స్టే విధించింది. ఒక కమిటీని కూడా వేసిన సాధికార కమిటీని. ఆ నివేదిక ఉంది, సిఎస్ ఇచ్చిన నివేదిక ఉంది. ఈ రెండు పరిశీలించిందా సుప్రీంకోర్టు విచారణ ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన తీర్పు ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొతున్నటువంటి అంశం. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. గుడ్ మార్నింగ్ స్వామి. ఈ రోజు సుప్రీంలో ఏదైతే వివాదాస్పదంగా అటు అధికార పార్టీకి మిగిలిన పార్టీలకి మధ్య నడుస్తున్నటువంటి అంశం హెచ్సియు కంచిగచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల ల్యాండ్కి సంబంధించి ఇప్పటికే సిఎస్ కూడా ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ అంటే ఆశా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి దాదాపు 400 ఎకరాల భూమికి సంబంధించి దాదాపు 21 సంవత్సరాల పాటు ఒకవైపు వివిధ న్యాయ వివాదాలు ఉన్నటువంటి భూమికి సంబంధించి సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఈ భూమికి సంబంధించి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తూ దాన్ని చదును చేసే కార్యక్రమం చేపట్టింది. అందులో ఉన్నటువంటి చెట్లను కావచ్చు అవన్నీ కూడా తొలగిస్తున్న క్రమంలోనే పెద్ద వివాదం ఏర్పడింది. దీంతో అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు మిగతా విలువైనటువంటి వన సంపద అంతా తొలగిస్తున్నారని చెప్పేసి ఇటు రాష్ట్ర హైకోర్టులో ఒకవైపు కేసు కొనసాగుతున్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ ధర్మాసనం దీన్ని సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. ఇందులో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మహీంతో కూడినటువంటి ఈ ధర్మాసనం అక్కడ జరుగుతున్నటువంటి చదును చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తిగా స్టే విధిస్తూ దాన్ని పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి సిఎస్ ఆదేశించింది. ఇటు సుప్రీంకోర్టు అమికస్ క్యూరీకి సంబంధించినటువంటి విషయంలో ఇటు వీళ్ళంతా కూడా సిఈసి నివేదిక అనేది సుప్రీంకోర్టుకు సమర్పించారు. సిఎస్ శాంతికుమారి, అదేవిధంగా రాష్ట్ర ఫారెస్ట్ ప్రిన్సిపల్ కన్జర్వేటివ్ ఉన్నటువంటి డోబ్రియాల్, అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మరోవైపు శ్రీనివాసరాజు ఇప్పటికే ఢిల్లీకి చేరి పలు న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాతనే నివేదికను తయారు చేసి పంపించడం జరిగింది. ఈ భూములు ప్రభుత్వానివి. దాదాపు 20 సంవత్సరాల పాటు అక్కడ ఖాళీగా ఉండడంతో వాటికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేయకపోవడంతో కూడా చిన్న చిన్న చెట్లు మొలిచి చిన్న దినసాయి కంచెలాగా ఏర్పడింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి దాన్ని చదును చేసే కార్యక్రమంలోనే ఇలాంటి వివాదం ఏర్పడింది. ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వం భూమి అని చెప్పేసి కూడా అఫిడవిట్ సమర్పించింది. ప్రధానంగా ఒకవైపు యూనివర్సిటీ హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఒకవైపు పెద్ద ఎత్తున కూడా ఉద్యమం కొనసాగిస్తున్నారు. పలు పర్యావరణ వేత్తలంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు కావచ్చు, నెమ్మళ్ళు, జింకలు కావచ్చు, మిగతా విలువైనటువంటి వన సంపద, అనేక రకాలైనటువంటి రాక్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి లేక్స్ ఉన్నాయి, వీటన్నింటి కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఉద్యమం కొనసాగించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనమైంది. ఒకవైపు సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య వారే కొనసాగింది. అక్కడ ఉన్నటువంటి విషయాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక రకాల పోస్టర్స్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ప్రతిపక్షాలు ప్రయత్నం చేశాయనేది కూడా ఇప్పుడు రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపణ కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ భూములకు సంబంధించిన విషయంలో ఒకవైపు ప్రభుత్వం బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి లోన్లు తీసుకొచ్చింది, దీన్ని ఓపెన్ యాక్షన్ ద్వారా అమ్మాలని చూస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ భూములకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా మాదే అని చెప్పేసి అక్కడ రీసెంట్ గా బోర్డులు కూడా పాతడం జరిగింది. ఒకవైపు పదుల సంఖ్యలో బుల్డోజర్లు, ఒకవైపు ప్రొక్లైనర్లు ఉపయోగించి చదువు చేస్తున్న విషయాన్ని కూడా వాళ్ళంతా కూడా దృష్టి తీసుకొచ్చారు. దీంతో సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ ధర్మాసనం స్వయంగా సుమోటోగా స్వీకరించి కేసును విచారించింది. దానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరోవైపు ఒక సాధికార కమిటీని కూడా సూచించింది. దీంతో ఇప్పుడు రెండు కమిటీలకు సంబంధించి ఇప్పటికే నివేదికలు సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంపీ అభిషేక్ సింగ్ మన్వి సీనియర్ అడ్వకేట్, ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో
వాదనలు వినిపించబోతున్నారు. దీనికి సంబంధించి అప్పుడే ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ సంబంధించి సుప్రీంకోర్టు చూసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తున్న ధర్మాసనం అనేది కూడా ఇప్పుడు కొంత ఉత్కంఠ నెలకొని ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఈ విషయానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిగా సుప్రీంకోర్టు నివేదించింది. అక్కడ ఎలాంటి అడవి లేదు, కావాలని దాదాపు 20 ఏళ్ల పాటు అది పడవవాడు ఉండడంతో అక్కడ మొక్కలు చెట్లు మొలిచాయి తప్ప అలా పెద్ద ఎత్తున ఫారెస్ట్ అయితే లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు పెద్ద ఎత్తున దాదాపు 2000 ఎకరాల పైన విస్తరించినటువంటి హెచ్జీ భూముల్లో ఈ జింకలు కావచ్చు, నెమ్మలు కావచ్చు సాధారణంగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఎలాంటి హాని జరగలేదని కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.